జయలక్ష్మీనారాయణ. ఇవాళ రోజున ఒక చిన్న నీతి కథని తెలుసుకుందాం మనం. ఒకసారి గ్రామంలో ఒక గాడిద నడుస్తూ వెళ్తుంది. నడుస్తూ వెళ్తుంటే దాని వెనకాతలే ఒక ఎడ్లబండి వస్తుంది. ఆ ఎడ్లబండి చాలా పెద్ద ఎడ్లబండి. అలా వస్తూ ఉంటే ఈ గాడిద కూడా దాంతో పాటే ముందుగా నడుచుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తున్న ఆ గాడిదకి ఒకసారి సడన్గా గుంపులో కలిసినప్పుడు ఆ గాడిదల గుంపు ఏంటి అంత పెద్ద ఎద్దుల బండి వస్తూ ఉంటే ఆ ఎద్దు నిన్ను తన్నిందనుకో, నువ్వు ఎక్కడుంటావు, నువ్వు అంత పెద్ద ఎడ్ల బండిని నువ్వు లాగుతున్నావా ఏంటి, నువ్వు అలా వస్తున్నావు అంటే, లేదు ఆ ఎడ్ల బండి మీకు అసలు తెలియదులే, పక్కకి జరగండి అని చెప్పేసి ఆ ఎడ్ల బండితో పాటే వెళ్తుంది. అయితే ఎద్దులు నడుస్తూ ఉంటే ఏ అడ్డగాడిద ఎప్పుడు అడ్డం వస్తూనే ఉంది. అడ్డం వస్తూ ఉండడం వల్ల ఆ ఎడ్లకి కింద పడిపోయే అవకాశం వస్తుంది. అందువల్ల ఒక ఎద్దు ఏం చేస్తుందంటే టక్కున కాలుతో ఒక్క తన్ను తంతుంది ఆ గాడిదని. అలా తన్నేసరికి ఆ గాడిద ఎక్కడో ఎగిరిపడుతుంది. ఎగిరిపడి లేచి చూసుకునేసరికి ఆ ఎడ్ల బండి తనంతటా తానుగా వెళుతుంది. అదేంటి, ఎడ్ల బండిని నేను కదా లాగుతున్నాను, ఎడ్ల బండి దానంతటా అదే వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి మళ్ళీ పక్కనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే ఎద్దులు ఎడ్ల బండిని లాగుతున్నాయి. కానీ ఆ ఎడ్ల బండిని గాడిద లాగట్లేదు. దీంట్లో ఏంటి పెద్ద విచిత్రమే ఉంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా విషయాలు మనము ఎప్పటికప్పుడు వదిలేయకుండా ఆ విషయాల్ని మన మీద పెట్టుకుని ఆ బరువుని మోస్తూ మనం కూడా అలాంటి అనేక ఎడ్ల బండులు లాగుతున్నట్టు ఎప్పటికప్పుడు మనం ఏదో ఒక విచిత్రమైన సంఘటనకి లోనవుతూ ఉంటాం. భగవంతుడు ఒక తన్ను తన్నగానే అరే ఇది మన సమస్య కాదు కదా, మనం అనవసరంగా దీన్ని మోస్తున్నామనే విషయాన్ని తెలుసుకుంటాం. అదే కాకుండా ఈ ప్రపంచం అంతా మన వల్లే నడుస్తుంది, మన కుటుంబం మన వల్లే నడుస్తుంది, లేకపోతే మన గురువు మన వల్లే నడుస్తున్నాడు, ఈ పూజ నా వల్లే జరుగుతుంది, లేకపోతే ఈ విషయాలు నా వల్లే చేస్తున్నా, ఈ స్కూల్కి నేను వెళ్ళకపోతే ఈ స్కూలే నడవదు, లేకపోతే ఈ కాలేజ్లో నేను లేకపోతే అసలు అందరూ అల్లరి చేయడమే రాదు అని ఎవరికి తోచినట్టు వాళ్ళు వాళ్ళ లెవెల్స్లో చాలాసార్లు అంతా నేనే చేస్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటారు. అదే అహం. ఆ అహాన్ని కనుక మనం వదలగలిగితే మనము ఎప్పుడూ కింద పడాల్సిన అవసరం రాదు. ఎప్పటివరకైతే మనతో అహంకారం ఉంటుందో మనం కూడా ఆ గాడిదలాగే ఏదో ఒక బరువుని మోస్తూనే ఉంటాం. అలా మోయకుండా ఉండాలంటే మొట్టమొదలు మనలో ఉన్న అహంకారాన్ని వదిలేద్దాం, నేను అనే తత్వాన్ని వదిలేద్దాం, మనము అనే తత్వానికి వచ్చి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి లోక కళ్యాణార్థం అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్దాం. తరలి రండి. జయలక్ష్మీనారాయణ.